వారిద్దరూ ప్రేమించుకున్నారు. అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. ఏకాంతంగానో కాస్త ఎక్కడో కలిసి ఉన్నారు. అది ఇంకోటి కళ్ళల్లో పడింది. అంతే. అప్పటి నుంచి ఆ ప్రేమికులకు, అందులోనూ ఆ ప్రియుడికి నిద్ర లేదు. మనశ్శాంతి అసలే లేదు. ఏం చేయాలి? బయట తెలిస్తే చనిపోవడమే అనుకున్నారు. సార్, మీకేం కావాలో ఇస్తాం, చెప్పండి, ఎవరికి చెప్పొద్దు అని కాళ్ళు వేలు పట్టినా వినలేదు. అప్పుడప్పుడు డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంది ఆ ముఠ. బట్ ఆ ఇద్దరు ప్రేమికులు ఈ ప్రపంచంలో లేరు. హైదరాబాద్లో విషాద ఘటన జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ సర్వీస్ రోడ్లో కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పివేశారు. అయితే ఇది ప్రమాదం అని భావించగా ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. కారులో మంటలు చెలరేగి అంతలోనే భారీగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ ఫుట్పాత్పై పడి కాలిపోయాడు. ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తి కారులోనే సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన కారుని మేడిపల్లిలోని ఓ ట్రావెల్ ఏజెన్సీ నుంచి సెల్ఫ్ డ్రైవ్ కోసం అద్దెకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, ఘట్కేసర్ సీఐ పరశురాం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది ప్రమాదం కాదని, ఆత్మహత్యని పోలీసులు నిర్ధారించారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట కారులో నిప్పండించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు యాదాద్రి జిల్లా జమ్ములపేటకు చెందిన శ్రీరామ్, మేడ్చల్ జిల్లా నారపల్లికి చెందిన లిఖితిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ముందు తాము చనిపోతున్నట్లు ప్రేమ జంట వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. కారులో మంటలు ఘటనపై పోలీసులు వివరాలందించారు. శ్రీరామ్, లిఖిత గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఘట్కేసర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో లిఖిత ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. శ్రీరామ్ ఘట్కేసర్ నాంపల్లిలో సైకిల్ షాప్ నడుపుతున్నాడు. వీరిద్దరూ రహస్యంగా ఉన్నప్పుడు చూసిన కొందరు వ్యక్తులు శ్రీరామ్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీరి నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు శ్రీరామ్ తన సోదరికి ఫోన్ చేసి తామిద్దరం చనిపోతున్నట్లు తెలిపాడు. అనంతరం ఘట్కేసర్లోని ఘనాపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర కారులో సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు 3 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ నడిపిస్తున్న సైకిల్ షాప్ పక్కనే లిఖిత నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.